కిరణ్ గారు, రామచంద్రరావు గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక అడ్వకేటు, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కూడా. ఏం చెప్తారు? రామచంద్రరావు గారు చెప్పిన దాన్ని నేను ఒకటి చెప్తా. సెప్టెంబర్ 1, 2025లో స్టేట్ గవర్నమెంట్ సిబిఐ, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు కాళేశ్వరం ఎంక్వైరీని చేయడానికి మీరు కాలవ్యాపన చేస్తుర్రు, నాకు ఇస్తే నేను 24 గంటల మూమెంట్ తీసుకొస్తా అని ఛాలెంజ్ చేస్తే మన రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం 2025న ఇదే సిబిఐకి ఉత్తరం రాసి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలని రాసిర్రు. ఇవాళ రామచంద్రరావు గారు ఏమంటారు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా అని మీరు అడిగితే, ఇలా ఢిల్లీ పర్యటనలు పెడితే సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ అవుతా అంటే అట్లాంటిది నమ్మకం లేని వాళ్ళు మాట్లాడతారు అంటారు. మరి ఈ సంవత్సరం కాలయాపన జరగడానికి కారణం ఏంది అంటే, ఈ కేసును మాఫీ చేయడానికి సరిపోకపోవచ్చు ఈ మీటింగ్స్, కానీ సంస్థలు, జేబు సంస్థలైన బీజేపీకి జేబు సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్, వీటన్నిటిని మేనేజ్ చేయడం ఏముందండి. అమిత్ షా దగ్గర మా పార్లమెంట్లో 2-3 ఎంపీలు ఉంటారు, 24 గంటలు వాళ్ళకి అదే పని. ఈ దేశంలో ఎవడన్నా మాటినకపోతే వాని చిత్రగుప్తుని చిట్టా లెక్క వాని ఏదో పట్టుకొస్తారు, వాడిని భయపెట్టిస్తారు, వాని పార్టీలకు తీసుకుంటారు. లేదంటే వాడు ఒకవేళ ప్రాధేయపడి వాడు ఏమైనా మోకరిల్లి వాళ్ళకి దండం పెట్టి తప్పైంది సార్ నేను ఇన్కమ్ ఇండైరెక్ట్గా మీకు సపోర్ట్ చేస్తా అని చెప్తే వాళ్ళ మీద కేసులు కాలయాపన జరుగుతుంది. దీంట్లో పెద్ద అంశం ఏముంది, ఇది తెలియని అంశం అయితే కాదు. దేశ ప్రజలందరూ ఒకసారి క్షుణ్ణంగా చూస్తే అర్థమైంది. సిబిఐ దాల్చుకుంటే 24 గంటలు కాదు, సరే 24 గంటలు అనేది చిన్న సమయం, ఓ నెల రోజులనన్నా ఈ పార్టీకి ఎంక్వైరీ చేసేటోళ్ళు కదా. మళ్ళీ రెండోసారి ఉత్తరం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి? నేను అనేది ఏంటంటే, ఇవాళ మమ్మల్ని ఎంఐఎంకి బీఆర్ఎస్కి ఎంఐఎం అంటుండు రామచంద్రరావు గారు. ఎంఐఎం అనేది ఏంది? ఎంఐఎం అనేది కరివేపాకు లాంటిది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంది, ఎంఐఎం అనేది దేశ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కరివేపాకు మీరు ఎంఐఎం కరివేపాకుగా అరే నేనేమంటున్నా, ఆయన చెప్పిన దానికి సమాధానం. ఎంఐఎం తోటి రాజకీయాలు ఏముంటాయండి? ఎంఐఎం ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో అవసరం ఉన్నప్పుడు ఎంఐఎం ఇంతకుముందు బీఆర్ఎస్ తోటి ఉంది, టీడీపీ తోటి ఉంది, కాంగ్రెస్ తోటి ఉంది, మా తోటి ఉంది. ఏముంది ఆడ పెద్ద విషయం? అంతే. దాంట్లో ఉన్న విచిత్రమైన విషయం ఉంది. అవసరమైతే బీజేపీ తోటి కూడా ఉంటుంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో పోయి ఇప్పుడు అడగండి, వెస్ట్ బెంగాల్లో ఎన్ని పార్టీ క్యాండిడేట్లను పెట్టిరో, బీఆర్లో పెట్టుంటారు. వీళ్ళు ఊకే రామచంద్రరావు గారికి చెప్తున్నా, నేను తెలంగాణ ప్రజల కోసం తేట తెల్లంగా చెప్తున్నా. ఎంఐఎం పార్టీ అనే పార్టీ వీళ్ళు ఎన్నిసార్లు వీళ్ళు బీ టీమ్గా పనిచేయలేదు చెప్పండి. రైట్. ఇవాళ సరే మనం టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మనకేందంటే సబ్జెక్ట్ ఏంది ఇక్కడ చెప్తానండి మీకు. ఎండ్ ఆఫ్ ద డే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వల్లనే 8 సీట్లు గెలిచింది. ఎందుకంటే 8 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి పార్టీ 6 నెలలు తిరగకముందే 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందంటే ఎవరి ఓట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరితోటి చేతులు కలిపిరు, ఎవరిని ఢిల్లీలో గడ్డ ఎక్కనీయకుండా చూడాలన్న ఏమంటారు శపథం చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల ఢిల్లీలో గెలవనియొద్దని చెప్పి వీళ్ళతోటి ఇక్కడ విఫల ప్రయత్నం చేస్తే 8 సీట్లు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు మొత్తం 0 గుండుసున్న అయిపోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీని 8 సీట్లు గెలిపించారు.